సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ వీడియో. ఈ రోజు నుంచి బ్లాగ్స్ రిలీజ్ చేసిన 2 రోజులకు ఒక వీడియో పెడతానికి ట్రై చేస్తా. 200%, 300%. సో గైస్ ఇప్పుడైతే మనం కటింగ్ ఫేస్కి వచ్చినాం. యాప్స్ వస్తాయి 33. అదే నేనైతే ఒక 25 అనుకుంటా. 33 వచ్చినాయి. 33 వర్డ్స్ ఇవి నా బ్రేక్ఫాస్ట్. సో ఇంట్లోకి ఒక తగినంత మిల్క్ అంటే ఉత్తి మిల్క్ ఏం కాదు, మళ్ళీ ఇలా వాటర్ వేసుకుంటాం. దీంట్లోకి ఫ్రూట్స్ పప్పాయ వేసుకుంటున్నా, మీకు నచ్చిన వేసుకోండి. బత్తాకాయ కమలా కూడా వేసుకున్నా. తర్వాత 2 dates. మనం గేమింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు కొంచెం గట్టిగా తింటాం కాబట్టి న్యూట్రిషన్ అంతా అందిద్ది. కటింగ్ ఫేజ్ లో ఏంటంటే మనకు న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందదు. లైక్ మీ భాషలో చెప్పాలంటే ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు. సో అప్పుడు మనం కరెక్ట్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. కొంచెం పీనట్ బటర్ వేసుకుంటున్నాం ఆ టేస్ట్ కోసం. ఒక్కొక్కరు ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు పీనట్ బటర్ ఇంత వేసుకుంటారు. 1 స్పూన్ కి అది 100 calories పైన వస్తాయి. ఇవాళ నువ్వు ఫ్యాట్ లాస్ అయ్యేది. పీనట్ బటర్ ప్రోటీన్ సోర్స్ కాదు, ఫ్యాట్ సోర్స్. కొంచెం ఏదో టేస్ట్ కోసం వేసుకోవాలి. స్పూన్ వేసుకుంటే కష్టం. నెక్స్ట్ తెలిసిందే మజిల్ విలేజ్ వాళ్ళు వేట్ ప్రోటీన్. నేనైతే ఎప్పటి నుంచి ఇదే వాడుతున్నా. నేను వాడే ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్. డబుల్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. సో గైస్ ప్రోడక్ట్ లింక్ అనేది కింద పెడతా, కావాలనుకుంటే కొనుక్కోండి. కొంచెం మీరు కొనుక్కునేటప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది, నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఏమిరా అంటే అరే ఇట్లా కొత్త వాళ్ళు వస్తే చెప్తున్నా, అరే ఇట్లా పలానా ఫిక్స్ కూపెన్ కోడ్ వాడి కొంతమంది కొంటారు. సో ఈ అబ్బాయి దగ్గర మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి అథ్లీట్స్ ఉన్నారు అని అనుకుంటారు. ఓకే, దీంట్లో ఒక తినంటే ప్రోటీనే కాబట్టి స్కూప్ బాగా వేస్తున్నా. స్కూప్ మీద కొంచెం. సో గైస్ ప్రీ వర్కౌట్ అయితే ఇది. ఓకే, కటింగ్ ఫేజ్లో వచ్చినప్పుడు అయితే నేను ఇంతే తింటా. కటింగ్కి వస్తేనే ఇట్లా తింటా. వేసుకో. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు సండే. బుగ్గలు లోపల పోయినాయి అప్పుడే. బాగుంటుంది ఇట్లా ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే పప్పాయ వేసుకుంటా. బొబ్బడికాయ అంటారు కదా, పెడతారు బై. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతా, అంత కష్టమైన పెడతా. సో గైస్ జిమ్కి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు జిమ్కి వెళ్తూ నేనైతే మెయిన్లీ మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇది. సో ఏంది చెప్పలేదు కదా, మజిల్ విలేజ్ వాళ్ళది అశ్వగంధ టాబ్లెట్స్ ఇవి. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్లీ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఇలాంటి. సో మనం కటింగ్ ఫేస్, ఓకేనా, మనం కటింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ పడుతుంటుంది బాడీ మీద. ఆ టైంలో మనకి కొంచెం రిలాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను బిఫోర్ వర్కౌట్ కి యూజ్ చేస్తా ఎనీ సప్లిమెంట్స్ అన్ని. అండ్ ఫిష్ ఆయిల్ ఇవి మాత్రం మార్నింగ్ యూజ్ చేసుకుంటా. సో ఇదైతే నేను మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటా అండ్ ఈవినింగ్ కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటా. దీనికి మెయిన్లీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి అంటే సౌండ్ స్లీప్, లైక్ గురక పెట్టడం, ఇలాంటి నిద్ర సరిగ్గా రాకపోవడం, అండ్ నార్మల్ గా మనం బిజీ షెడ్యూల్లో ఉండి స్లీప్ సరిగ్గా లేకపోయినా మనకి స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ స్ట్రెస్ అనేది చాలా మందికి ఈ జనరేషన్ లో కామన్. సో దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమేమో అన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతారు. నేను అదే ఇంత దరిద్రమో ఏమో కానీ. ఓకేనా. కావాలి అనుకుంటే కిందకి వెళ్ళి ఒకసారి బై చేయండి. కావాలనుకుంటే ఓకేనా, కావాలనుకుంటే తీసుకోండి. ప్రోడక్ట్ లింక్ అనేది కింద ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం అండ్ డైలీ బ్లాగ్ తీస్తూనే ఉంటుంది పని నుంచి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన, వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు సండే కదా, ఈరోజు సండే ఇక నేనే మా మాస్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటా. మాస్టర్ నేను ఇట్లా ఎవరు లేనప్పుడు వచ్చి చేసుకుంటా అని చెప్పేసి మా మాస్టర్ని రిక్వెస్ట్ చేస్తా. సో మా మాస్టర్ సరే చేసుకో అంటాడు. సో నాకు వచ్చిందే యూట్యూబ్. యూట్యూబ్లో మంచిగా రీచ్ వచ్చింది. యూట్యూబ్లో నేనే పోగొట్టుకున్నా అంటే లైక్. సో పోగొట్టుకున్నా అంటే అదే కొన్ని టైంలో ఎడిటింగ్కి టైం లేక స్లీపే సరిగ్గా లేదు. సో అట్లా. సో ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పటి నుంచి బ్లాగ్స్ తీస్తూనే ఉంటాయి అండ్ ప్రో టిప్స్ అన్నీ ఇస్తూ ఉంటా. సో ఈ లాస్ట్ 3.5 yearsలో నేను మస్తు ఎక్స్పీరియన్స్ చేసి జిమ్లో కానీ వర్కౌట్స్ చేసేటప్పుడు పొజిషన్స్లో కానీ చిన్న వర్కౌట్స్ కొత్తవి కూడా యాడ్ చేసుకున్నా. అండ్ నేను మంచిగా మజిల్స్ని కాంట్రాక్షన్ చేసి కరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టడానికి. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. సో ఎవరు లేనప్పుడు కొంచెం బోరింగ్గా ఉంటుందా అంటే ఉండదు. నాకు మస్తు మోటివేషన్ అనిపిస్తుంది. నేను ఒక్కని చేసుకున్నప్పుడే బాగా చేసుకుంటా వర్కౌట్స్.
లెట్స్ గో కమాన్. ఒకే ఒక్క డ్రాప్ సెట్ కొట్టిన. ఫస్ట్ నేను కొడతా. మ్యాక్స్ ఒక్కొక్కసారి ఫస్టే కొడతా, దాని తర్వాత కూడా మధ్యలో కూడా కొడతా. ఓకేనా? సో ఫస్ట్ కానీ మధ్యలో కానీ పెట్టుకుంటే ఎనర్జీ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రాప్ సెట్స్ అనేవి ఫస్ట్ వేరియేషన్లో అండ్ సెకండ్ సెట్ కానీ ఫస్ట్ సెట్ కానీ పెట్టుకోండి. మనకి ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డ్రాప్ సెట్స్ అనేవి నువ్వు సెకండ్ వేరియేషన్స్లో కానీ థర్డ్ వేరియేషన్స్లో కానీ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి నేను డ్రాప్ సెట్ కొట్టాలన్నా నీకు కొట్టినా సరే నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వలేవు. ఓకే, అందుకే ఫస్ట్ వేరియేషన్స్లో ఫస్ట్ సెట్ కానీ సెకండ్ సెట్ కానీ పెట్టుకో, లేక థర్డ్ సెట్ కానీ పెట్టుకో, లేదా లాస్ట్ సెట్ అయినా పెట్టుకో. బట్ నువ్వు గుర్తుపెట్టుకో, ఫస్ట్ వేరియేషన్లో పెట్టుకుంటేనే బెస్ట్. లెట్స్ గో గైస్. మా ఇంట్లో పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. అదే కాకుండా నేను ఒక సర్టిఫికేషన్ చేస్తున్నాను. సో ఆ సర్టిఫికేషన్లో కొన్ని టెక్స్ట్లు ఉంటాయి. ఓకే, ఆ టెక్స్ట్లు లైవ్లో మనకు చేస్తూ ఉంటారు. సో మనం చెప్తాం, ముందు చెప్తాను. నా ముడ్డు లేస్తుందని చెప్పేసి మీరు తప్పనుకోమాకండి. ఒక చిన్న టెక్నిక్ నాకు వర్కౌట్ చేయడానికి కావాలని ఇట్లా కూడా చేస్తాను, ఇట్లా కూడా చేస్తాను. ఇప్పుడు నేను ఈ డ్రాప్ సెట్ కొట్టినా. ఓకే, డ్రాప్ సెట్ ఒక్కొక్క ప్లేట్ తగ్గించుకుంటూ వెళ్ళినా. బట్ ఈ వార్మప్స్ చేయగానే ఫస్ట్ రావడమే వచ్చేసి దీని మీద కూర్చున్నా. ఓకే, దీని మీద కూర్చొని ఈచ్ వన్ ప్లేట్ వచ్చేసి ఇక్కడ 7 kg వెయిట్ ఉంటుంది. ఓకే, నేనేం చేసిన అంటే 84 kg నుంచి 49 వరకు వెళ్ళినా. 5 sets కొట్టినా. 5 sets డ్రాప్ సెట్ అంటే వెయిట్ని ఒక్కొక్క ప్లేట్ తగ్గించుకుని వచ్చా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక 4 sets కొడతా. ఈ 4 sets ఎట్లుంటుంది అంటే ఫిక్స్డ్ వెయిట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ వెయిట్ వేసుకుంటూ పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి వెయిట్ వేసుకుంటూ పోను. చాలా మందికి పిల్లగాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ బిగినర్స్కి, ఫర్ జిమ్కి వెళ్ళేటోళ్ళకి 1 month 2 months అట్లా వెళ్ళేటోళ్ళకి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీన్స్ మనం వచ్చేసి ఈ రోజు ఎత్తిన వెయిట్ల కంటే రేపు పొద్దున వెయిట్లు ఎత్తుకుంటా పోవడం కాదు. ఓకే, అలా ఎత్తుకుంటూ పోతే ప్రతి జిమ్లో టన్నులు తెప్పియాల బరువులు. అర్థమవుతుందా? వెయిట్స్ కానీ ప్లేట్స్ కానీ టన్నులు తెప్పియాలా. నేను ఎత్తిన ఈరోజు నాకు ఇంకా ఎత్తాలా నేను తెప్పి అనుకో. సో రియాలిటీలో అది కాదు. నీ మజిల్స్కి నిన్న ఇచ్చిన ప్రెజర్ కంటే ఈరోజు ఇంకొంచెం ప్రెజర్ ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను చేసే పని కూడా అదే. ఫస్ట్ డ్రాప్ సెట్ కొట్టినా, మళ్ళీ దాని తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకొక 4 sets కొడుతున్నా. సో ఇది నా బాడీ అందరికి సెట్ అవుతుంది అంటే అవ్వదు. ఎందుకంటే నా దాంట్లో చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, పెద్ద పిల్లగాళ్ళు ఉంటారు, సీనియర్లు ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు. సో వాళ్ళ బాడీ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అట్లనే ఇంకా మంచి లాగ్స్ వస్తాయి. ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకోమా ప్లీజ్. ఓకే, సో అట్లా నీ మజిల్స్కి నిన్న ఇచ్చిన పెయిన్ కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువగా పెయిన్ ఇవ్వాలి. సో నీ మజిల్ని ఎక్కువగా హిట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ దాంట్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పేసి మనం థింక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కువగా వెయిట్ వేస్తే మన మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మన మజిల్స్ అనేవి ఎక్కువగా స్ట్రెస్ అవుతాయి అండ్ మంచిగా మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు అని చెప్పేసి థింక్ చేస్తారు కదా చాలా మంది. నో, దీనికి 100% వర్క్ అవ్వదు. రియాలిటీకి మన బాడీకి కావాల్సింది స్క్వీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువుని మీరు సాగదీసి లోపలికి వస్తుంది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అయినా సరే దాన్ని ఒక షేప్ తీసుకురావాలంటే మనం కొట్టి సాగదీస్తాం. సో మన మజిల్స్ కూడా అంతే, స్ట్రెచ్ చేయాలి, ప్రెస్ చేయాలి. ఓకే, స్క్వీజ్ చేసి ప్రెస్ చేయాలి. సో అలా మన మజిల్ ఎక్కువగా ఎన్నిసార్లు అయితే అలా ఇన్వాల్వ్మెంట్ ఇట్లా జరుగుతుందో, ఎన్నిసార్లు అయితే ఇలా ముందుకి వెనక్కి స్ట్రెచ్ అయ్యి ప్రెస్ అయ్యి, సో ఇట్లా ఎన్నిసార్లు జరిగితే అంతా మన బాడీలో మన మజిల్స్ ఎక్కడైతే ఏ పార్ట్ అయితే అట్లా జరుగుతుందో అక్కడికి మన బ్లడ్ పంప్ అనేది స్పీడ్ వెళ్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఇంకొంచెం మంచిగా ట్రై చేస్తే ఇంకెక్కువగా మజిల్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గంట కాదు 2 గంటలేం సరిపోదు రాబాయ్. మీ ఎగ్జాంపుల్స్ అయితే నా దగ్గర ఇన్ని ఉన్నాయి చెప్పడానికి. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే బరువులు ఎత్తడం కాదు, ఇట్లా చెప్తేనే ఇంకా అయిపోద్ది వీడియో తొందరగా. బరువులు ఎత్తడం కాదు, టెక్నిక్ అండ్ ఫామ్ ఇంపార్టెంట్, మజిల్ హిట్ చేయడం ఇంపార్టెంట్. లెట్స్ గో. సో అది మ్యాటర్. సొక్క అయిపు తాగు. నమస్తే నమస్తే నీకు నమస్తే.
మ్మ్.